ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారికి జూలై 17 బుధవారం ఒక కీలకమైన రోజు. ఈరో ఈరోజు మీరు పొందబోయే గౌరవం, సన్మానం, మంచి మాటలు ఇవన్నీ ఒకరి వల్ల లభిస్తాయి. కానీ అదే సమయంలో మీరు చేసే ఒక చిన్న ప్రవర్తన వల్ల ఒక పెద్ద సమస్య కూడా తలెత్తుతుంది. ఇది ఒక ఒడిదుడుకులను నడకలా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒకసారి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం ధనుష్ రామ్ గారు 9676161919 ఎటువంటి సమస్యలున్నా ఒకసారి గురువు గారికి కాల్ చేయండి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారనమాట. ఈరోజు మీ యొక్క గ్రహస్థితి చూసుకున్నట్లయితే చంద్రుడు 11వ స్థానం లక్ష్య సాధన, అలాగే సామాజికల్ రిపోర్ట్స్ సపోర్టు, అలాగే గురుడు 3వ దృష్టితో కీర్తిని తెచ్చే యోగం. శని స్వగ్రహం 1వ స్థానములో ప్రవర్తనలో నిగ్రహం అవసరం. రాహువు 2వ స్థానంలో మాటల ద్వారా సమస్యలు తలెత్తేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ప్రధానంగా ఎవరి వల్ల మీకు కీర్తి, గౌరవం లభిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే గనుక ఈరోజు మీరు పొందబోయే కీర్తి ప్రతిష్టలకు పూర్తిగా మీ సన్నిహిత, వృత్తిపరమైన సంబంధాల వల్ల ఇవి వస్తాయి. ఒక సీనియర్ లేదా గురువు వారు మీ పనిని గుర్తించి ఇతరులకు పరిచయం చేస్తారు. యూట్యూబ్ లేదా సామాజిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ఒక ముఖ్యమైన వీడియో ద్వారా, పోస్టుల ద్వారా ప్రజల మధ్య గుర్తింపు పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల ద్వారా ఒక పెద్ద నివేదిక, ఒక సంఘటనలో మీ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. ఆఫీస్ లేదా బిజినెస్‌లో మీ సమర్థతకు ఒక అధికారి ప్రశంసించవచ్చు. ఈ కీర్తి మీకు నూతన అవకాశాలకు తలుపు తెరిచే విధంగా ఉంటుంది. మీపై ఉన్న అపనమ్మకాలను తొలగించే విధంగా ఈ రోజు ఉండబోతుంది. వీరి యొక్క వీరి యొక్క పరిస్థితులు మీ యొక్క పరిస్థితుల వల్ల వీరు తప్పకుండా మీకు అన్ని విధాలుగా పుష్ చేసి వారి యొక్క సహకారాన్ని మీకు పూర్తిగా అందించి మీకు అనేకమైన విషయాలలో కీర్తి వచ్చేలాగా మీరు ఇప్పటినుంచి ఎన్నో పనులు చేస్తూ ఎన్నో పనులలో ఆటంకాలు ఎదుర్కొంటూ మీకు రావాల్సిన గుర్తింపు అనేది రాక, మీకు రావాల్సిన గుర్తింపు అందక ఎన్నో విధాలుగా సతమతమై బాధపడుతూ ఉన్నారు. ఇప్పటి నుంచి మీకు ఎవరైతే ఒక సీనియర్ లేదా గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మెంటర్‌గా ఉండి మీ యొక్క పొజిషన్‌ని మార్చే అవకాశం ఉంది. మీకేదైనా సోషల్ మీడియా పరంగా ఏదైనా అకౌంట్స్ గాని అలా ఉన్నటువంటి వాటిలల్లో మీకు ప్రజల ద్వారా మంచి ఆదరణ, మీరు చేసే పనికి మంచి బూస్టప్ లాగా ఇది ముందుకు తీసుకువెళుతుంది. అలాగే స్నేహితులు కూడా మీ యొక్క పరిస్థితిని ముందుకు తెచ్చేందుకు చాలా అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్‌లలో కావచ్చు, ఆఫీసులలో కావచ్చు మంచి పేరు కూడా మీకు వస్తుంది. వీటి వలన మీకు అనేక విధమైనటువంటి సంతోషకరమైన పరిస్థితులు జరిగే అవకాశం ఉంది. మీ ప్రవర్తన వల్ల తలెత్తేటువంటి సమస్యల్ని ఏమిటని తెలుసుకున్నట్లయితే గనక, ఈరోజు సగం గెలుపు ఇవే అయినా ఒక చిన్న తప్పు చాలా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కారణాల వల్ల మీ యొక్క ప్రవర్తన వల్ల తలెత్తేటువంటి సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. మాటల్లో అపహాస్యం లేదా అవమానకరంగా ఉండడం. ఏదైనా స్పందనలో వెనుక ఆలోచించకుండా మాట్లాడితే ఎదుటివారిని బాధ పెడతారు. అంటే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మీ మనసులో ఉన్న మాటను చెప్పేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు మీకు మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది జరుగుతుంది. దానివలన ఎదుటివారు చాలా బాధపడతారు. వారి వల్ల మీకు కొన్ని సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది. అలాగే ఈరోజు మీ నుంచి కొంచెం అహంకార ధోరణి కూడా ఉంటుంది. ఇది నేనే చేస్తా, నాతోనే సాధ్యం అనే భావన మీకు వ్యతిరేక శక్తులను కలిగించవచ్చు. దీనివల్ల కూడా మీరు ఈరోజు అనేక విధాలైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మీకు వస్తుంది. అంటే మీకు డేర్‌గా ఉండడము, అలాగే మీరు కొంచెం ఇదిగా అగ్రెసివ్‌గా ఉండడం మంచిదే కానీ కొంచెం జాగ్రత్త పడాలి. వెలుపలి
విషయాలను బయట పెట్టకూడని విషయాలు బయట పెట్టేస్తారు. ఇది మిమ్మల్ని నమ్మేవారిని మీ నుంచి దూరం చేసేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య తలెత్తే చిన్న గొడవ పెద్దగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేదా ప్రాజెక్ట్ మేనేజర్‌తో గావచ్చు, పార్ట్నర్‌తో గావచ్చు అనేక సమస్యలు మీ యొక్క ప్రవర్తన వల్ల ఈరోజు కొంత అవతల వారికి కూడా కాస్త బాధగా అనిపించడం కావచ్చు, అనేక విధాలుగా కొంచెం బాధగా ఉండేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. సమస్యల వలన వచ్చే ఫలితాలు చూసుకున్నట్లయితే గనక మీరు పొందిన కీర్తి నీరుగారే అవకాశం ఉంది. నమ్మకాలు కోల్పోవడం, బంధం చెడిపోవడం, పనులపై ఫోకస్ తగ్గిపోవడం ఇలాంటి 4 అంశాలు కూడా మీకు ఎదురయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమస్యలను మీరు ఏ విధంగా అధిగమించవచ్చు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే గనక ఈరోజు మీ ప్రవర్తన సాఫీగా మార్చుకుంటే మీరు చాలా సాధించవచ్చు. మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించండి. ఎగబడి గర్వపడకుండా అలాగే నిదానంగా మాట్లాడుతూ ఉంటే మీకు బాగుంటుంది. పాజిటివ్‌గా, యాక్టివ్‌గా ఉండాలి చాలా వరకు. ఒక విషయాన్ని బహిరంగంగా కాకుండా వ్యక్తిగతంగా చర్చించండి. ప్రత్యేకంగా శనిగ్రహణ స్థితిని చూసినప్పుడు ప్రశాంతంగా వ్యవహరించిన వారికి గొప్ప ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు కలిసే వ్యక్తులు వృద్ధులు, పెద్దవాళ్ళు, మెంటర్స్ లేదా మీ ఎక్స్ బాస్ లాంటి వారి అయ్యుండవచ్చు. ఈరోజు ఒక పాత పరిచయం తిరిగి సంబంధం కలిపే అవకాశం ఉంది. ఒక కొత్త వ్యక్తితో గాఢమైన ఆత్మీయత కలగవచ్చు. మీ మాటలు ప్రశాంతంగా ఉంటే మీ బంధం జీవితాంతం నిలబడే అవకాశం ఉంది. ఒక చిన్న సలహా మీ వల్లే బిజినెస్ డైరెక్షన్ పూర్తిగా మారిపోతుంది. కాబట్టేంటంటే ఈరోజు మీరు ఎంత శాంతంగా ఉంటారో మీ జీవితం ఈరోజు చాలా అనుకూలమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే గనక మీకు ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అనేకమైనటువంటి శుభకాలంగా ఉంటుంది మీ యొక్క రాశి వారి ఈ యొక్క కుంభరాశి వారికి. ఈరోజు సాయంత్రము 4 గంటల నుంచి 4:30 వరకు కాస్త వ్యతిరేక సమయంగా ఉంది. ఈరోజు బ్లూ కలర్ లేదా గ్రీన్ కలర్ మీకు చాలా బాగుంటుంది. అలాగే మాట తప్పితే మర్యాద పోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు కుంభరాశి వారికి ఒక అరుదైన అవకాశం వస్తుంది. పేరు ప్రతిష్ట పొందే అవకాశంగా ఇది నిలుస్తుంది. కానీ అదే సమయంలో మీ యొక్క ప్రవర్తన వల్ల మనకు అది సమస్యగా మారవచ్చు. మీరు ఈరోజు దిశల్ని సంతులితంగా నిర్వహించగలిగితే ఈరోజు మీ జీవితంలో ఒక మైలురాయిగా ఉండబోతుంది. మీరు ఈరోజు ఒక చిన్న మనోభావంతో చాలా కొండల్ని చాలా విషయాలను జయించగలిగిన వారుగా ఉంటారు. కీర్తిని నిలబెట్టుకోవడమే కాదు, సంబంధాలను బలపరుచుకోవడం కూడా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు చేసే ఏ పనైనా సరే చాలా ఆచితూచి వ్యవహరించండి. మీకు పేరొచ్చే విధంగా కొందరు ప్రయత్నించబోతున్నారు. వారి వల్ల మీకు చాలా మేలు జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరు గమనించి చాలా జాగ్రత్తగా ఉండి ఈరోజు మీరు ప్రత్యేకంగా శివ ఆరాధన చేయడము కావచ్చు. అలాగే ఓం నమఃశివాయ అనేటువంటి ఒక మంత్రాన్ని 118 సార్లు జపించడం వలన మీకు అనేక మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ యొక్క కుంభరాశి స్నేహితునికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మీ ముందు ఉంచడంలో మా వంతు కృషిగా అనేక విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఇది ప్రత్యేకంగా కుంభరాశి వారి కోసమే పెట్టినటువంటి ఛానల్. ధన్యవాదాలు.